ఏమిది? దేవాధిపతులందరూ కూడి శ్రీ మహావిష్ణువునే వెంటబెట్టుకుని మరీ వచ్చారు? మీకు తెలియదా స్వామి? ధర్మ పరిరక్షకుండా, నిష్ఠా గరిష్ఠుండా, నరకలోక పరిపాలకుండా, యముండా అయిన నేను ఈనాడు ఓటమి పాలైతుంది. నా యమపాశము ఒక మానవ ప్రాణమును తీసుకొని రాలేక వెనుదిరిగి వచ్చినది. ఆ అవమాన భారంతో నా హృదయం దహించివేయుచున్నది. ఒక అల్పజీవి ప్రాణాన్ని కూడా తీయలేదు నేను అసమర్థుడను. అసమర్థుడికి ఆ సింహాసనం మీద కూర్చునే అధికారము అర్హత లేవు. అందుకనే ఈ క్షణం నుంచి నా పదవి నుంచి వైదొలుగుతూ ఈ కిరీటాన్ని తీసి మీ ముందుంచుతున్నాను. ఆగు యమధర్మరాజా, ఆవేశపడదు. నేను లిఖించిన ప్రకారం ఆయుష్ ముగిసి ప్రాణము నిలిచెనన్న ఆలోచించదగ్గ విషయమే. అవును, శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టను. ఈ వైపరీత్యమునకు కారణం చెప్పవయ్యా శివయ్య. యమధర్మరాజా, ఇందులో నీ అసమర్థత ఏమీయూ లేదు. ఆమె మెడలో ఉన్న ఏకముఖి రుద్రాక్ష ఈ సంఘటనకు కారణం. అది ఆమె మెడలో ఉన్నంతకాలం మృత్యువు ఆమె దరి చేరదు. యమపాశాన్నే ఎదుర్కోగల శక్తివంతమైనదా ఆ రుద్రాక్ష? అవును, ఒకానొక సమయంలో నా భక్తుడైన కన్నప్పను శోధించుటకు నా కన్నుల నుండి రక్తాశ్రువులు రాల్చాను. అవి భూమిపై పడి రుద్రాక్షలుగా మారాయి. వాటిలోని ఒక ఏకముఖి రుద్రాక్ష నా భక్తుని ఇంట కొన్ని తరాలుగా పూజింపబడుతోంది. అది ఇప్పుడు ఆమె కంఠమున చేరి యమపాశమునకు ఆటంకమైనది. ఆ యువతి మెడలో ఉన్న రుద్రాక్షను తొలగించినచో సమస్య పరిష్కారమగును. ఆ రుద్రాక్షను ఆమె తనకు తానే తీయవలను తప్ప మరొకరు గాని మహిమల వల్ల గాని తీసిన ప్రయోజనముండదు. మరిప్పుడు ఏమి చేయవలెను? నారాయణ నారాయణ పరమశివ నమో నమః. అందరూ ఇక్కడే ఉన్నారు. శ్రీమన్నారాయణ మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మీకోసం కాలు అరిగేలా తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చాను. అంతా అబద్ధం. ఇక్కడే ఏమోలో నక్కలా నక్కి విషయమంతా తెలుసుకుని ఇప్పుడు వస్తున్నాడు. యమయమ, అసలు ఏమి జరిగినది? ఇంతకాలము గద మాత్రమే లేచుటలేదని బాధపడుచుండేవారు ఇప్పుడు పాశము కూడా పనిచేయటలేదని పరితపించుతున్నారు. చిత్రగుప్త, స్వామి, నారద, నీకు తెలియనిది కాదు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం నీవే చెప్పవలను. నేను మంచి చేసినా అందరూ ఆడిపోసుకునేవారే గాని ప్రశంసించేవారు ఒక్కరునూ లేరు. అయినా తప్పుతుందా? శివునాజ్ఞ శిరోధార్యం. ఇక మీతోనే పని. నారాయణ, పదండి. ఇప్పుడు నా గౌరవం మీ చేతుల్లో ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మీది. విజయం. అయ్యా, నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పి కంతలో ఎలుకు దూరినట్టు బొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగు రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో. అంతా నీకే, తీసుకో. నిజంగానా బాయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబో సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వరా? నాతోనే ఆడుకుంటావా? నిన్ను అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలకొలతో చచ్చిపోతున్నాను.
నమస్కారం అండి. రా బాబు రా కూర్చో. సరిగ్గా టిఫిన్ టైంకి వచ్చాడు. రేపటి నుంచి భోజనం టైంకి వస్తాడు. బ్యాచిలర్స్ తో ఇదే గొడవ. బాబాయ్, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమండి, అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. ఇంకో ఇడ్లీ కావాలంటే వెయ్యండి. పెళ్లిడికి వచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని అల్లం చట్నీలో బెల్లం కలుపుకుని తింటేలా? సంబంధాలు చూడరా? అవును, ఎన్ని గ్రైండర్లు ఉన్నా అవన్నీ వేస్ట్. రోటి పచ్చడి రుచి వాటికి రాదు. కరమరా బాబు, ఈ చెవిటి మేళలతో చచ్చిపోతున్నాం. ఏంటి బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? మా దగ్గర మొహమాటం ఎందుకు? విషయం ఏంటో చెప్పేయ్. అమ్మాయి పెళ్లి విషయం అండి. పెళ్లి పెళ్లి మా పెళ్ళ 25 ఏళ్ళైంది. అయ్యి అన్యోన్యత ఇంకా పోలేదు. చిల్లిపి. అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. చాలా సంతోషం. ఓరి మీ ఇద్దరి చెవుల్లో సోలం పెట్టి తిప్ప. నాకీ తిప్పలేంట్రా? పొద్దున్నుంచి ఫుడ్ తో పాటు బ్రెయిన్ కూడా తినేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి నాకు కాదు, మీ అమ్మాయికి, మా గుప్తాకి చేయాలి. ఏంటి, నీ పెళ్లి మేము దగ్గరుండి జరిపించాలా? దానికి ఇంత మొహమాటం ఎందుకు బాబు? కట్నం 10 లక్షలు కావాలట. నాయనో, ఆ బ్రహ్మదేవుడు ఇద్దరు చెవులో శేషం పోసి పూజ చేసినట్టున్నాడు. మొహమాట పడకు బాబు, ఇంకా ఏమన్నా ఉంటే అడుగు. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరు గొంతు పిసికి మిమ్మల్ని పోడ్చాలా కాల్చాలా అని ఆలోచిస్తున్నాను. ఏది ఇష్టం అయితే అదే చెయ్యి. ఉంగరాలు మార్చుకుంటే ఏమిటి, తాళి కడితే ఏమిటి, ఏదైనా పెళ్ళే. ఇదిగో నువ్వేం టెన్షన్ పడకో, ముందు అలాగే ఉంటుంది, తర్వాత అలవాటు పడిపోతావు. మా ఇద్దరిని చూడు. ఓరి నాయనో, మీ చిలకలకి పిచ్చుకలకి ఒక నమస్కారం. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీ అమ్మాయి పెళ్ళి అసాధ్యం కోలా. పెళ్ళి అన్నాక బ్యాండ్ మేళం లేకుండా ఉంటుందా? నేను అరేంజ్ చేస్తాను కదా. పనిలో పని మా అమ్మాయికి కూడా ఓ మంచి సంబంధం చూడు బాబు. ఆ మంగళవాద్యాలు మా చెవుల్లో మారుమ్రోగుతుంటే వినాలని ఆశగా ఉంది. ఇక నా వల్ల కాదు. మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి సలసలా కాగే నూనెలో వేయించాలి. పైకి రండి చెప్తా. ఏమిటి, పెళ్ళయ్యాక హనీమూన్కి విమానంలో వెళ్తావా? దానికేం భాగ్యం. పాపం వెనక ముందు ఎవరూ లేరు, అన్నిటికీ మన మీదే ఆధారపడ్డాడు. అలాగే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. ఇప్పుడా? పిచ్చుకో ఏంటిది? బొమ్మండి. ఎవరి బొమ్మ? ఎవరి బొమ్మో ఈ ముసుగు తీస్తే మీకే తెలుస్తుంది. కమ్ కమ్ రండి రండి రండి. ఓ సారీ, కమ్ 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 రండి. తీయండి తీయండి తీయండి. సో స్వీట్. ఇదెవరు చేశారు? నేనే. వావ్, మీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదే. ఏంటో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇలాగే అంటుంటారు. వెరీ గుడ్. నీ గిఫ్ట్ చాలా బాగుందయ్య గుప్తా. థ్యాంక్స్ అండి. ఆ ముక్కు మొహం కట్టు బొట్టు చాలా బాగుందయ్యా. ఆహా లేదండి, నాకెక్కడో ఏదో లోపం అనిపిస్తుంది. రుద్రాక్షమాల అదొకటి మర్చిపోయినంత మాత్రాన నష్టమేం లేదయ్యా. ఊరుకోండి సార్, నా శ్రమ అంతా బూడిదలు పోసినట్లయింది. చంద్రుడికో మచ్చల రుద్రాక్ష లేని ఆ బొమ్మ నాకు చాలా దారుణం కనిపిస్తుంది. ఐశ్వర్య గారు, మీరేమనుకోపోతే మీ మెడలో ఉన్న రుద్రాక్ష తీసి ఒక్కసారి ఆ బొమ్మ మెడలో వేయండి, నిండుగా ఉంటుంది. ఇంత అందమైన బొమ్మకి ఈ రుద్రాక్ష వేస్తే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. అలాగే వదిలేస్తే బాగుంటుంది. కరెక్ట్ గా చెప్పావు. ఒరిజినల్లో ఉన్న అందం అలంకరిస్తే రాదయ్యా, వదిలే. లేదు సార్, రుద్రాక్ష లేని ఈ బొమ్మ ఉండటమే వేస్ట్. తయారు చేసిన ఈ చేతులతోనే దీన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. గుప్తా గారు, మీ మనసు ఇంత సున్నితం అనుకోలేదు. మీ ఆనందం కోసం దీన్ని తీసి ఆ బొమ్మ మెళ్ళో వేస్తాను.
చా 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 ఏంటి గుప్తా బొమ్మను తీసుకొచ్చావు ఈ రుద్రాక్షం రూమ్ లో మర్చిపోవచ్చావు ఏంటో ఈ మధ్య నీకు మతి మరపు ఎక్కువైపోయింది చూసారా ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు ధర్మానా మజాక మాస్టర్ రండి మాస్టరు ఇప్పుడు ఐశ్వర్య రూపంలో ఉన్న బొమ్మ మెడలో మాల వేశాను త్వరలో ఐశ్వర్య మెడలో తాళి కడతాను ఇప్పట్లాగే అప్పుడు కూడా నువ్వు బొమ్మల నుంచుంటావు తప్ప ఏమీ చేయలేవు రండి దొంగ గారు రండి నువ్వేం కంగారు పడకో మనం ఒకటే పోలీసులు దొంగలు పాలు నీళ్ళలా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. సార్ మీలాంటి వాళ్ళు టౌన్కు ఒక్కళ్ళుంటే చాలు సార్. రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్. సార్ ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్? ఏమీ లేదయ్యా, తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం. మా ఆవిడ తరపు బంధువులు ఓ కోతుల మందల బోల్డంత మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకల మీద కూర్చుంది. అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అమ్మ నా పీకేరావు, ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్. అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ బుట్ట నాకెందుకయ్యా? కనకం వచ్చాయి. నేను రెడీ. ఈవిడే మా ఆవిడ. నమస్తే మేడం. నమస్తే. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏంటి సార్? ఈవిడ చీరలాగా. సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసే టైపే కానీ ఇలా రేపులు చేసే టైపు కాదు సార్. అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా. కానీ నువ్వు చీరలాగితే బోల్డ్ అని చీరలు వస్తాయట. మీకెలా తెలుసా? నేనే చెప్పా. అంటే ఆ రోజు అలా అనకు బాబు, నీ చేతిలో ఏదో మహత్యం ఉందట. ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు. లాగితే చీర ఊడిపోద్ది మేడం. నేను లాగితే ఊడిపోద్ది కానీ నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది? పూట బావిలోంచి నీళ్లు ఊరినట్టు చీరలు వస్తూనే ఉంటాయి కదా. లేదు సార్, అంటే అది ఆ రోజు ఏంట్రా పది మళ్ళీచుకున్నావు? మా చే పీకేరావు గారంటే ఏమనుకున్నావు? కోడి పచ్చి పీకేవాడు అనుకున్నావా? లాగిపెట్టి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను. అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్. కళామందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు. ఈ పెళ్లికే కాదు ఈ జన్మంతా సరిపోవాలి. లాగు బాబు. అది నా బాబు కాదు. లాగు బాబు. తప్పదంటారా? తప్పదు, పట్టు. ఏంట్రా ఇది? చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు. ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి, వచ్చినా రావచ్చు. అవును సార్, మేడం గారి కోరిక కాదని కదా సార్. నువ్వు ముందు రావువా. ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను. ఈ పీకేరం అంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?